నెల్లూరు నగర మేయర్ శ్రవంతి రాజీనామాకు కలెక్టర్ ఆమోదించారు. దీంతో ఈ నెల 18న జరిగే కార్పొరేషన్ మీటింగ్కు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. మరోవైపు మేయర్ అభ్యర్థిని మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిసైడ్ చేయనున్నట్లు సమాచారం. నెల్లూరు నగర మేయర్ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మేయర్ స్రవంతి తన పదవికి చేసిన రాజీనామాను జిల్లా కలెక్టర్ ఆమోదించారు. స్రవంతి రాజీనామా లేఖను తొలుత జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ తర్వాత కలెక్టర్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 18న జరగాల్సిన కార్పొరేషన్ మీటింగ్ సాధారణ సమావేశంగా మారింది. నూతన మేయర్ని ఎన్నుకునే వరకు ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ ఉండనున్నారు. 54 స్థానాలు కలిగిన నెల్లూరు కార్పొరేషన్లో 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన మెజార్టీ టీడీపీకి ఉండగా వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నట్లు ఆ పార్టీ చెబుతోంది. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వారిని క్యాంపులకు పంపారు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. శ్రీకాళహస్తితో పాటు తిరుమల, గోవా, పుదుచ్చేరి ప్రాంతాలకు క్యాంపులకు తీసుకువెళ్లారని సమాచారం. వైసీపీలో ఉన్న 11 మందిని కూడా లాగేస్తామని అధికార పార్టీ ప్రచారం చేస్తున్న వేళ నెల్లూరు నగర మేయర్ స్రవంతి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అధికార పార్టీ వ్యూహాలకు వైసీపీ ఉక్కిరిబిక్కిరైంది. కార్పొరేటర్లను తీసుకువెళ్లడం ద్వారా టీడీపీని నిద్రలేపింది వైసీపీ. దాంతో టీడీపీ చర్యలు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేశాయి. ఆ పార్టీలో మిగిలిన కార్పొరేటర్లంతా తమ పార్టీలోకి వస్తారని టీడీపీ లీకులిచ్చింది. మేయర్ స్రవంతి రాజీనామా చేయడంతో ఆ అవసరం ఇప్పుడు లేకుండా పోయింది. మేయర్ స్వయంగా గద్దె దిగడంతో అవిశ్వాస తీర్మానం ఆగిపోయింది. త్వరలోనే కొత్త మేయర్ని ఎన్నుకునే అవకాశం ఉంది. మేయర్ అభ్యర్థిని మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిసైడ్ చేయనున్నారు.